మధ్య వయస్సు గడిచిపోయి వృద్ధాప్యం లేకొచ్చినా వాడు సాక్షిగా ఉంటాడు. ఇన్ని అవస్థల్లో కూడా వాడు ఉంటాడు. రోజు జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అనే 3 అవస్థల్లో తిరుగుతూ ఉంటాడు. ఈ 3ంటిని వాడు గమనిస్తూ ఉంటాడు. వాడు సత్య వస్తువు, వాడు శాశ్వత వస్తువు. వాడిని గురించి విచారించుకొని వాడే నేనని, అదే నేననే భావనతో శుద్ధ చైతన్య స్వరూపుడు పోయి మాలిన్యం లేకుండా ఉండు నాయన అని చెప్పి మొదట ఆ భావన గురువులు సాధన చతుష్టయ సంపదల గురించి సత్యమైన వస్తువును నిరూపించేకి, అసత్యమైన వస్తువును తీసివేసేకి ఇక్కడ అనేక రకాలుగా బోధలు ప్రారంభమవుతాయి. ఏకకాలంలోనే ఈడు తెలుసుకొని తరించలేడు. మీరు కందార్థాలు విచారించినప్పుడు భావత కృష్ణ ప్రభువులను శిష్యుడు 5 ప్రశ్నలు అడుగుతాడు. తానే ననకను నిండిన దానికి పేరేమి అంటాడు. అంటానే ఈయన బయలు అని చెప్తాడు. తానే ననుచు నేననేది నేనెవరు అంటాడు. మళ్ళీ శిష్యుడు గురువు లేనెరుకవు అంటాడు. అంటానే వాడు ఉంటి అంటాడు. ఉంటే లేనే లేననుమే అంటాడు. అయితే అంటి అంటాడు. మళ్ళా అంటే లేనే లేవు సుమి అంటాడు. అంటానే మళ్ళీ ఈడు ఎరుకేడన్నా బయలు అవుతుందని పొరపాటు పడతాడేమోనని ఈడు మళ్ళీ ప్రశ్న ఒకటి అడిగితే దానికి గురువు సమాధానంగా చెప్తాడు. లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు కదా అంటాడు. నువ్వు లేకపోయిన తర్వాత దాన్ని ఎట్లా ఎరుగుతావు బిడ్డ, ఎరగలేవు అని కరెక్ట్గా సమాధానం చెప్తాడు గురువు. నువ్వు లేకుండా పోయే వాడవే, అది అయ్యే వాడవు కాదు అని చెప్తాడు. ఇవి ఇంత కరెక్ట్గా సమాధానాలు చెప్పినా వానికి దృఢపడదు. ఎవరికి? శిష్యునికి. మళ్ళీ అడుగుతాడు, మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి నేరుపుతో బయలు నెరుక ఎరిగించి పేరణతో ఎరుకనని ఇట్లా రీతిని ఎరుక పరుషుమయ్యాం రొక్కేను అనుమానము చెయ్యకియ్యడను సారెకు మీ పాద జలజ యుగ్మము నా హృత్సారసమును నిలిపి సల్పుసు పూజను అయ్యా అంటాడు. చూడు, ఇక్కడ మళ్ళీ ప్రారంభమవుతుంది. అక్కడికేమో సమాధానం చెప్పేశాడు. నిత్య అనిత్య వస్తు వివేకము శిష్యునికి భావంలో దృఢము కాదని గురువులు మళ్ళీ అక్కడి నుంచి పంచకోశ పంచభూత విలక్షణ బోధలు, తారకము, సాంఖ్యము, అమనస్కం, మహావాక్యాలు, వార్తిక్య బోధలు, సప్త జ్ఞానావరణ అజ్ఞావరణ బోధలు, జ్ఞాన భూమికలు, అజ్ఞాన భూమికలు అంతా చెప్పి అప్పుడుకి వానికి సత్య వస్తువు ఏదో కుదిరిస్తారు. అక్కడ ఎవరికి? శిష్యునికి. ఫస్ట్ మనం ఇంకా బయలు గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనము అనాత్మ ఆత్మ అక్కడికి వచ్చినాం. జడంగా ఉండి ఇది లేదు, ఆత్మ అనేది చైతన్యంగా ఉండేది చెప్తున్నాడు. ఆ ఆత్మే నీ స్వరూపము, అదే సత్యజ్ఞానం అనంతము, అదే ఈ సృష్టిలో సత్యస్థితములతో కలిగి ఉంది నాయన. అది శుద్ధ చైతన్య స్వరూపము. దాని సన్నిధానములోనే సూర్యాది నక్షత్రాలు, భూమాది గ్రహాలు, చంద్రాది ఉపగ్రహాలు, సముద్రాలు ఇవన్నీ కూడా దాని యొక్క సత్తా చేత పనిచేస్తున్నాయి నాయన. అంత పెద్ద స్వరూపము నీ స్వరూపము, చిన్న స్వరూపము కాదు అని ఆ సత్యత్వాన్ని ప్రబోధించి ముక్తిని ప్రసాదిస్తారు గురువులు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులు ప్రసాదించి విదేహ కైవల్య స్థితిని కలిగిస్తారు. అది కలిగించేకి ఇంత అద్వైత బోధ ఇక్కడ చెప్తాడు భద్రాజ రామశతకములో. దాన్ని కల్పించేకి త్రివిధ దీక్షలు, 4 సాధనలు, అష్టాంగ యోగాలు, మంత్రయోగాలు, లయయోగాలు, హఠయోగాలు, ముద్రలు, లక్ష్య సాధనలు ఇన్ని బోధిస్తాడు. ఎక్కడ నిలబెట్టేకి? నీవు ఆత్మవు, నువ్వు సత్యస్వరూపుడవు, చైతన్య స్వరూపుడు అని ఆత్మతత్వాన్ని ప్రబోధించేకి ఇన్ని వేల శ్లోకాలు ఆ గ్రంథాల్లో ఉంటాయి. యోగ వాసిష్టము ఆ గ్రంథాల్లో ఎంత ఆత్మను గురించి వక్కానిస్తాయో. గురుగీతలు 370 శ్లోకాలు ఆత్మను గురించి చెప్తాయి. పార్వతీకి పరమేశ్వరుడు ఎంత అద్భుతమైన బోధ బోధిస్తాడో. అది నీ స్వరూపము. జీవుడు బ్రహ్మమయ్యే మార్గం ఎలా ఉంటుందో, ఆ బ్రహ్మతత్వం అంటే ఏమో అది తెలుసుకునేకి పిండ ప్రబోధ, కుండలి యోగము చెప్తాడు. పదము అంటే హంసబోధ, తారకము చెప్తాడు. రూపము ధ్యాన మార్గంలో బోధ చెప్తాడు. రూపాతీతము జ్ఞాన మార్గంలో బోధ చెప్తాడు. ఇన్ని కోణాల్లో బోధించి నిన్ను శుద్ధ చైతన్య స్వరూపునిగా ఇప్పుడే ముక్తి కలిగి ఇంక నీపైన ఏ భావము తొయ్యకుండా నిర్మల స్థితిని ప్రసాదించేకి
అద్వైత బోధలో ఇంత బోధ ప్రబోధిస్తాడు శిష్యుడికి గురువు. వాడు అప్పుడికి నిలబడతాడు, నేను ఆత్మను, నేను చైతన్య స్వరూపుడును అని. మళ్ళా వానికి అనంత కాలానికి సందేహం కలుగుతుంది. నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపుడును, దేహము లేకపోతే నేను ఉండలేను కదా, దేహానంతరం ఎక్కడికి పోతా, మళ్ళీ దేహంతో కలిసి రావాల్సిందే కదా, ఈ జనన మరణం అనే ఘోర సంసార బాధను తప్పించుకోలేనా, నన్ను పరిపూర్ణం అన్నారే, నేను ఆ పదానికి సరిపోనే, నేను పరిపూర్ణంగా లేనే అని సందేహం వచ్చి పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి పోతే, అప్పుడు పరిపూర్ణం అనే పదానికి సరిపడేది ఇంకొక వస్తువు ఉందిరా, నీవు పరిపూర్ణానికి సరిపడవు అని గురువు అక్కడ ప్రబోధిస్తాడు పరిపూర్ణ బోధన. ఇట్లా క్రమంగా ఉంటుంది. ఈ శిష్యునికి ఇప్పుడు గురువు గారు సత్య వస్తువు ఏది స్వామి అని అడిగినప్పుడు, ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాడు గురువు. నిత్యానిత్య వస్తువు వివేకము. నిత్యం అంటే ఏది, అనిత్యం అంటే ఏది. అనిత్యం ఈయనకి బాగా అర్థమైపోయింది. శరీరం అనిత్యమైపోతూ ఉంది, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మొత్తం అనిత్యమైపోతున్నారు. నేనుండేది ఇంకా నిత్యం అంటున్నారే, ఎట్లా నేను నిత్య వస్తువును, శాశ్వత వస్తువును అని సందేహం వచ్చినప్పుడు ఇప్పుడు గురువు వానికి మళ్ళీ తారకము, సాంఖ్యము, అమనస్కము, మహావాక్యాలు బోధిస్తాడు. మొదటికి రాదు, వాణ్ణి దృఢపెట్టే బోధ ఇది. నీవు నిత్య వస్తువు ఎట్లా, ఈ సృష్టి అంతా అనిత్య వస్తువు ఎట్లా, నిత్య వస్తువుతో అనిత్య వస్తువు ఎట్లా సాంగత్యంగా ప్రకాశిస్తూ ఉంది, ఇది ఒకదాన్ని ఒకటి ఎట్లా ఓతప్రోతంగా కలిసి ఉంటాయి, ఆ బంధము నుంచి నువ్వు ఎలా విడువబడాలి అని గురువు ఇక్కడ నిత్య వస్తువును వేరు చేసి దాన్ని నిరూపణ చేస్తాడు. ఒక మాటలోనే వీనికి దృఢమైతే గురువుకి చెప్పే కష్టము ఉండదు, శిష్యునికి వినే విధానము అవసరం ఉండదు. అయితే అక్కడికే అర్థం కాక వివేక చూడమని ఇట్లా గ్రంథాల్లో మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభిస్తాడు. దానికి శంకరాచార్యులు కూడా చెప్తాడు, నిత్య వస్తు స్థితిలో ఉండాలంటే మహా దుర్లభము రా నాయనా, నేను నిత్య పరమాత్మ స్వరూపుడు నన్నా విషత్యాగము చేయలేవు, తత్వ విచారణ చేయలేవు, సహజావస్థలో ఉండలేవు. ఇవన్నీ ఉండాలంటే గురు కృప కావాలి. ఇప్పుడు గురువు ఉపదేశం చేస్తాడు వీనికి, దీక్షలు ఇచ్చి ఇప్పుడు క్రమం అంతా నేను చెప్తాడు. ఇంకా వాడు అంతా ఒక మాటతో పట్టుకోలేడు కదా. మనం దేవుడు అంటే ఎవరు అని ఆలోచిస్తాము. దివ్ అంటే ప్రకాశము, డు అంటే కలిగి ఉండేవాడు అని. ఈ సృష్టిలో ప్రకాశము కలిగి ఉండేవాడు దేవుడు. ఎవరు ఆ ప్రకాశం కలిగి ఉండే దేవుడు? అందరూకి చెప్పినా, మనము జనరల్గా చెప్పినా, ఒక పుస్తకం ఇచ్చినా చదువుకొని వానికి ఆ భావం దృఢం కాదు. మళ్ళీ గురువు నేర్పాల్సిందే, చెప్పాల్సిందే. ప్రకాశ స్వరూపుడు నువ్వే నాయనా, నీకు మినహా దేవుడు లేని నాయనా, ఇదిగో నీ ప్రకాశం ఇట్లా స్వయం శక్తితో ఉంది అని గురువు ఇంకా మొత్తం బోధంతా చెప్పాల. ఇది అదంతా ఎందుకులే అన్నాడు. కాబట్టి మీరు ఒక మాటతో కడతేరితే చాలా సంతోషం. ఒకసారితోనే అర్థమైపోతే ఇంకా గురువుకి తిప్పలు ఉండవు కదా. నేను అకాల దగ్గరికి వచ్చి ఆ చెప్పినప్పుడు ఎంత అడిగితాను మార్గం చెప్పినప్పుడు వాడి జన్మలు లేదు, అవతలకు ఏది ఉండదు, లేదు వచ్చేది ఉండదు, ఇంటికి వెళ్ళినప్పుడు వాడికి ఏది ఉండదు. నేను చెప్పేది నీకు అంతవరకు కావాలి కదా. నిత్యానిత్య వస్తువు వివేకం అయిపోయించి అదే నిత్యమైనది ఏది నీకు కలిగిస్తాండేది ఆ చైతన్యమే కలిగిస్తుంది. కాబట్టి దాన్ని పోగొట్టుకునేది మళ్ళా పరిపూర్ణ బోధ. నీ స్వరూపం పోయిన తర్వాత పోయిందనే భావన కానీ, నువ్వు మళ్ళీ నీకు ఇది ఉంది అనే భావన కానీ ఏది లేకుండా అయిపోయిన స్థితి నీకు రావాలి భావంలో. మాట్లాడితే రాకుండా చేసుకున్నప్పుడు నిన్ను ఏం చేయలేదు, అది బయట నిర్వాసన మౌనముద్ర స్థితి వచ్చిందే కూడా ఒకరు వచ్చి ఆశ్రయించాడు. నువ్వు మళ్ళా గురువు అయినిచ్చి ఆయన నాకేదో చెప్పు నాయన అని అన్నాడు అనుకో, నువ్వు నిర్వాసన మౌనముద్ర స్థితిలో వచ్చిందే కూడా వాడొచ్చి నాకు చెప్పు నాయన అంటాడు కదా. నువ్వు పెట్టుకునేది అంతా బీరువా వేసి పెట్టుకునే కాదు కదా. మళ్ళా నువ్వు బయటకు వచ్చి ఇదిగో ఇది నాయన అని మళ్ళా నువ్వు చెప్పేకి మళ్ళా నీకు అవన్నీ చెప్పాలి కదా. వాడొచ్చి అడిగినాడు, వాడొచ్చి అడిగినిచ్చి నేను వాళ్ళని మర్చిపోయినానైనా, నేను ఇంక ఎంఏ చదివించి మళ్ళీ నీకే వాళ్ళు నేర్పుకో అనవు కదా. మళ్ళీ నువ్వేమో చదివినావు ఎంఏ, కానీ వానికి వాళ్ళు చేర్పించేసి
మళ్ళా పదాలు నేర్పించి ఇచ్చే మళ్ళా మిగతా జ్ఞానం అంతా వారికి నేర్పేది కాబట్టి మళ్ళా దిగి రావాల్సిందే. మళ్ళా దిగి వచ్చి మళ్ళా ఆలు కట్టడు కాబట్టి అన్నాలు దశలో పోయి ఉండేవాడు మగ అట్లా కూడా వస్తాడనే లేదు. గురువు ఎవరైతే తాను ఆ స్థితిని దాటి నేను పరిపూర్ణుడుగా అయిపోయినాడో ఆ గురువు మళ్ళీ ఆ స్థితిలో బోధించలేడు ఇట్లా అని. కాబట్టి తాను ఉదాహరణ చెప్పే కోసమైనా మామూలు జగత్తు స్థాయి ఏంటి మాటలు నీ మాటలు స్వామి, మాకు తెలీదా? నువ్వు లేని స్థితిలో మీ తాత కూడా ఉండలేడు, అంత సామాన్యమైన మాటలు కాదు. నీ భార్య ఉండలేడు, మీ భార్యని అడుగుదాం. లేని స్థితిలో 24 గంటలు నా భర్త ఉంటాడంటే మీ మార్కులు వేస్తాం. అబ్బా నువ్వు ఈ బాధ వదిలేసిన వెంటనే ఎరుక అనగదు నాయన, నేను కోపంగా చెప్పేది కాదు. ఎరుక అనేది భలే పవర్ అయింది. అది ఏదో ఒక దాంట్లో దాన్ని ఎంత కొట్టల్లో ఎంత అంచలనో అది అనగనే అనగదు. అది ఎంత బోధ విన్నా ప్రకోపిస్తుంది. అది ఊరికైనా అనగదు. అది నా భార్య అడిగేది నా కొడుకుని అడిగేది నేను చెప్పేది నాయన, లేనెరుక మామూలుగా ఉండదు. మీరు గమనండి రెండుసేపు. నేను దాని రోజు పోనయ్యా గురువు అయిన నీకు స్థితి కుదిరితే చెప్పద్దు, చెప్పే కోసం నువ్వు చెప్పవులే ఆ స్థితికి పోయిన తర్వాత మనం చెప్పేది నాయన చరిత్రను